రమేష్, లక్ష్మి దంపతుల కుమారుడు శ్రీకాంత్. తండ్రి తను చిన్న వయసులో ఉన్నప్పుడు తను చనిపోయాడు, కాలం చేశాడు. ఆ తర్వాత తల్లి కష్టపడి కూలీ నాలి చేసుకుంటా ఆ అబ్బాయిని చదివించుకుంటూ వచ్చింది. శ్రీకాంత్‌కి 14 సంవత్సరాలు. అయితే ఇక్కడనే ఈ కొండాపూర్ గ్రామంలోనే పక్కనే ఉన్నటువంటి ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మహిళ తన ఇంట్లో ఉన్నటువంటి ఒక గొర్రెని, మేకని కోయడానికి తనని పిలవగా ఆ ఇంటికెళ్ళిన తర్వాత ఆ మేకని కోసిన తర్వాత తన ఇంటి పక్కనే ఉన్నటువంటి అంటే అదే మహిళ యొక్క బంధువుల ఇంటి పక్కన అంటే వీళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి ఇంటికి వచ్చేసి ఇక్కడనే అక్కడ హౌస్‌లో ఉన్నటువంటి వాటర్‌తోని తను స్నానం చేశాడు. మీన్స్ కడుక్కున్నాడు. కాళ్ళు, చేతులు కడుక్కునే సాహసం చేశాడు. అది చూసిన మహిళ "నువ్వు ఇక్కడెందుకు కడుక్కుంటున్నావు" అని చెప్పేసి తనని బెత్తంతోని కొడుతూ తనను జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ వచ్చు ఇక్కడ పడేసిందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అదే మనస్తాపానికి గురై తను ఇంట్లో ఏదైతే వీళ్ళు వ్యవసాయ పనుల కోసము కానీ వ్యవసాయం కొరకు తీసుకొచ్చుకున్నటువంటి ఒక గడ్డి మందుని తను సేవించి తను ఇదే వాకిల్లో తను మరణించాడు. అయితే ఇదంతా జరిగిన తర్వాత ఆ పిల్లాని నీ వల్లనే ఇదంతా జరిగింది. నువ్వు కొట్టడం వల్లనే జరిగిందని చెప్పేసి ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ఆ మహిళ తాగిన మందుని బయటికి కక్కించే ప్రయత్నంలో ఆ సరుపు నీళ్లు పోసి కూడా ప్రయత్నం చేసిందని చెప్పేసి ఇక్కడ ఈ ప్రత్యక్ష సాక్షి అంటుంది. కానీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అంతరిక్షాన్ని అందుకునే స్థాయికి వెళ్ళినవన్నీ ఎక్కడో ఒక చోట కుల వివక్షత, అంటరానితనం ఇలాంటి పనులు జరుగుతూనే ఉన్నాయని దానికి ఇదే నిదర్శనం.